నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే పంట ఎండిందని రైతు ఆత్మహత్య 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి పులికి ఉన్న స్పృహ మనిషికేది కర్ణాటక పంజా తుంగభద్ర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు ఎల్ఎల్సికి సమాంతరంగా మరో కాలువ తవ్వకం ఎల్లంపల్లి సగం ఖాళీ ప్రస్తుతం ఉన్నది 11 టీఎంసీలే వాగులకు నీళ్లు ఇవ్వండి కప్పాల వాగు పెద్దవాగుకు 300 క్యూసెక్ల విడుదల చేయండి కాళేశ్వరం ఫిల్ వెనుక ఎవరున్నారో తెలుస్తాం ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వాద్యమా 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఫస్ట్ రాసినోళ్ళకే 100% తొలి షిఫ్ట్లో 8 మందికి తర్వాత షిఫ్ట్లో ఒకరికే రైతు బంధుకు ఉపగ్రహ సర్వే రిమోట్ సెన్సరింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం సర్కార్ క్వారీ ప్రైవేట్ స్వారీ గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ డీడీలు ఉన్న అక్రమంగా మామూళ్ళు ఆరోసారి హాజరు కాని సీఎం కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో మళ్లీ సామాన్లు పంపనున్న ఈడీ ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు 10-12 తరగతుల పరీక్షలపై కేంద్రం కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం రైతులతో కేంద్ర సంస్థల కాంట్రాక్టు పంట ఎండిందని రైతు ఆత్మహత్య 4 ఎకరాలు నాటేస్తే ఎకరం పండింది వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి సాగు ఇతరాలకు 32 లక్షలైన అప్పు తీర్చే మార్గం కానరాక రైతు బలవన్మరణం పొలం వద్దే ఉరేసుకున్న సాయి మల్లయ్య జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం మెడమనేరు కుడి కాలువ చివరి ఆయకట్టు పొలాలు నీరందక ఎండిపోతున్నాయి దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జలపల్లి రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసనకు దిగారు నీళ్లు ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాటక పంజా తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు ఎల్ఎల్సికి సమాంతరంగా మరో కాలువ తవ్వకం పూడిక పెరిగిందనే సాకుతో ప్రాజెక్టుల నిర్మాణం రాయచూర్ జిల్లాలో మరో బరాజ్ కు యోచన ఇప్పటికే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పనులు వేగవంతం తెలంగాణకు తీవ్ర నష్టం ఇంజనీర్ల ఆందోళన ఇల్లంపల్లి సగం ఖాళీ ప్రస్తుతం ఉన్నది 11 టీఎంసీలే ఈ సీజన్ కు అవి ఏమాత్రం సరిపోవు కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలండి ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన వాగులకు నీళ్లు ఇవ్వండి కపల వాగు పెద్ద వాగు 300 క్యూసెక్లు విడుదల చేయండి ఇరిగేషన్ అధికారులకు రైతుల తరపున వేమల ప్రశాంత్ రెడ్డి లేఖ కాళేశ్వరం పిల్ వెనుక ఎవరున్నారో తేలుస్తాం ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వ్యాజ్యమా పిల్ ఉద్దేశాలేమిటో విచారణలో తేటతెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పులికి ఉన్న స్పృహ మనిషికేది పులికి అడవులే ఆవాసం అక్కడి నీటి చెలిమిలో దాహార్తిని తీర్చుకుంటుంది కానీ దాని పరిసరాల్లోకి మనిషికి వెళ్తున్నాడు కలుషితం చేస్తున్నాడు పర్యావరణానికి హాని కలిగిస్తూ అడవిని బలిపెడుతున్నాడు ప్లాస్టిక్ వాడకంపై మనుషులకు కనువిప్పు కలిగేలా వ్యవహరించిందో టైగర్ మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని తడోబా నేషనల్ పార్క్ లో ఓ కొలనులో సందర్శకుడు పారేసిన ప్లాస్టిక్ బాటిల్ ఓ పులి కంటపడింది అది ఆ చెరువులోకి దిగి ఆ బాటిల్ నోట కరుచుకుని బయట తెచ్చి చెత్తను ఉంచే చోట పడేసింది పులి చెరువును అక్కడే ఉన్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కత్కర్ తన కెమెరాలో బంధించారు పులి కాదు స్వార్థం కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్న మనిషి కదా అసలైన క్రూరజీవి 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రీ నోటిఫికేషన్ 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు అందరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే కొత్త వారు మాత్రమే ఫీజు చెల్లించాలి మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్ పాత నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి స్టేట్ క్యాడర్ లో ఐఏఎస్ ఐపీఎస్ లతో సమానమైన 563 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది ఇంతకు ముందు 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటించింది ఆ వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను 2 సార్లు నిర్వహించగా ఆ 2 పరీక్షలు రద్దయ్యాయి పేపర్ లీకేజ్ కారణంగా ప్రిలిమ్స్ ను ఒకసారి టీఎస్పీఎస్సీ రద్దు చేయగా రెండోసారి హైకోర్టు రద్దు చేసింది ఫస్ట్ రాసిన వాళ్ళకే 100% తొలి షిఫ్ట్ లో 8 మందికి తర్వాతి షిఫ్ట్ లో ఒకరిద్దరికి పేపర్ సులభంగా రావడమే 100% కు కారణం జేఈఈ మెయిన్ 1 పరీక్షల్లో ఇది పరిస్థితి రైతు బంధుకు ఉపగ్రహ సర్వే రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం సాగు భీము భూముల లెక్క తేల్చనున్న
సర్కార్. ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు, కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు. సర్కారు క్వారీ, ప్రైవేట్ వారీ. గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా, కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ. డీడీలు ఉన్నా అక్రమంగా మామూలు. లారీకి అదనంగా కనీసం 1000 వసూలు, ఒక్కోసారి 3000 వరకు గుంజుతున్నారు. రోజు సగటున 530 లారీల్లో రవాణా. రెన్యువల్ చేయక మూతపడిన రీచ్లు, ఎగబడుతున్న లారీల యజమానులు, సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు. ఆరోసారి హాజరు కాని సీఎం కేజ్రీవాల్. మనీ లాండరింగ్ కేసులో మళ్లీ సమన్లు పంపనున్న ఈడీ. కోర్టు విచారణలో ఉండగా సమన్లు ఎలా పంపుతారు? ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. 10-12 తరగతుల పరీక్షలపై కేంద్రం కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం. రైతులతో కేంద్ర సంస్థల కాంట్రాక్ట్. 5 ఏళ్ల పాటు పప్పులు, మక్క, పత్తి పంటలకు కనీస మద్దతు ధర. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాలు. 4వ దఫా చర్చలు విఫలం.